మరణం తర్వాత ఏం జరుగుతుంది? మనిషి చనిపోయాక తన ప్రయాణం అక్కడితో ముగిసిపోతుందా, లేక ఇంకో రూపంలో మళ్ళీ ఈ భూమి మీదకే వస్తాడా? అయితే ఈ పునర్జన్మ నిజంగానే ఉందా? మనం వినే కథల్లో నిజమెంత, అపోహలెంత? మన శాస్త్రాలు, పురాణాలు అసలు ఏం చెబుతున్నాయి? దీనిపై సైన్స్ ఆధారాలేంటి? ఈరోజు ఈ వీడియోలో పునర్జన్మ గురించి అన్ని ఆసక్తికర నిజాలను, శాస్త్రీయ దృక్పథాన్ని క్లియర్గా విశ్లేషించి చూద్దాం. వీడియో చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన పురాణాలు మరియు ధార్మిక గ్రంథాలు పునర్జన్మ గురించి ఏం చెప్తున్నాయో చూద్దాం. హిందూ తత్వశాస్త్రం ప్రకారం మన శరీరం కేవలం ఒక వస్త్రం లాంటిది. అసలైనది ఆత్మ. ఈ ఆత్మకు చావు లేదు, పుట్టుక లేదు, నాశనం అసలే లేదు. భగవద్గీతలోని ద్వితీయాధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఒక అద్భుతమైన మాట చెప్తారు. వాసంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణీతి సరోస్పరాణి. అంటే మనిషి పాతబడిపోయిన, చిరిగిపోయిన బట్టలను తీసివేసి కొత్త బట్టలను ఎలాగైతే ధరిస్తాడో, ఆత్మ కూడా జీర్ణమైపోయిన ఈ శరీరాన్ని వదిలిపెట్టి తన మరొక కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది. ఇక్కడ అత్యంత ముఖ్యమైనది కర్మ సిద్ధాంతం. మనం గడిచిన జన్మలో చేసిన పాపాలు, పుణ్యాలు ఆధారంగానే మనకు తదుపరి జన్మ దక్కుతుందని నమ్ముతారు. మంచి పనులు చేస్తే ఉన్నతమైన జన్మ లేదా మోక్షం లభిస్తుందని, చెడు పనులు చేస్తే దానికి తగ్గట్టుగా కష్టాలతో కూడిన జన్మ వస్తుందని మన గ్రంథాలు చెప్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో మరి వివిధ వ్యాసాల్లో పునర్జన్మ గురించి అనేక రకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఎంతవరకు నిజముందో ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేసి చూద్దాం. అంత్యక్రియలలో తలపై కొట్టడం అంటే కపాల మోక్షం. చాలా మంది ఏమనుకుంటారంటే చనిపోయిన వ్యక్తికి పునర్జన్మ జ్ఞాపకాలు గుర్తుకు రాకుండా ఉండటానికే శ్మశానంలో తలపై కొడతారు అని అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా అపోహ. అసలు నిజం ఏంటంటే హిందూ ఆచారాలలో దీన్ని కపాల మోక్షం అంటారు. యోగ శాస్త్రం ప్రకారం మన శరీరంలో ఉండే ప్రాణవాయువు లేదా ఆత్మ శిరస్సు పైభాగంలో ఉండే బ్రహ్మరంధ్రం ద్వారా బయటకు వెళ్తే ఆత్మకు ఉత్తమ గతులు లేదా మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అంతే తప్ప జ్ఞాపకాలు తుడిచిపెట్టడానికి కాదు. రెండో విషయం, మనిషికి కేవలం 7 జన్మలే ఉంటాయా? చాలా వ్యాసాల్లో ప్రతి మనిషికి భూమిపై పుట్టడానికి కేవలం 7 అవకాశాలు మాత్రమే ఉంటాయని రాస్తుంటారు. అసలు నిజమేంటంటే మన శాస్త్రాలలో ఎక్కడ 7 జన్మల లిమిట్ అని చెప్పలేదు. 7 జన్మల బంధం అనే నానుడి కేవలం వివాహ బంధం యొక్క పవిత్రతను చెప్పడానికి వాడే ఒక భావన మాత్రమే. జీవుడు తన కర్మఫలం పూర్తయ్యే వరకు 84 లక్షల జీవరాశుల చక్రంలో తిరుగుతూనే ఉంటాడు. మూడో విషయం, మూడో కన్ను తెరుచుకుంటేనే విముక్త. మన నుదిటి మధ్యలో ఉన్న మూడో కన్ను భౌతికమైన కన్ను కాదు, అది ఆజ్ఞాచక్రం లేదా అంతర్జ్ఞానానికి సంకేతం. ఒక మనిషి ఐహికమైన కోరికలను దాటి ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు మాత్రమే జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని దీని అర్థం. సైన్స్ ఏమంటుంది? సరే, పురాణాలు మరియు నమ్మకాల మాట పక్కన పెడితే అసలు సైన్స్ పునర్జన్మను అంగీకరిస్తుందా? ఇక్కడే ఆసక్తికరమైన మెలిక ఉంది. అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీకి చెందిన ప్రసిద్ధ సైకియాట్రిస్ట్ డాక్టర్ అయాన్ స్టీవెన్సన్ పునర్జన్మలపై సుదీర్ఘకాలం పరిశోధనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా మాకు పునర్జన్మ జ్ఞాపకాలు గుర్తున్నాయి అని చెప్పిన దాదాపు 2500 కంటే ఎక్కువ మంది పిల్లల కేసులను ఆయన అధ్యయనం చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందులో కొందరు చిన్నపిల్లలు తమకు తెలియని ఊళ్ళ పేర్లు, పునర్జన్మలోని తల్లిదండ్రుల పేర్లు, తాము ఎలా చనిపోయామో వివరంగా చెప్పారు. డాక్టర్ స్టీవెన్సన్ ఆ ప్రదేశాలకు వెళ్ళి సరిచూసినప్పుడు ఆ పిల్లలు చెప్పిన విషయాలు నిజమయ్యాయని ఆయన తన పరిశోధనా పత్రాల్లో నమోదు చేశారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా సైన్స్ దీనిని పూర్తిగా ఎందుకు నమ్మదు? ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఒక విషయాన్ని అధికారికంగా అంగీకరించాలంటే ప్రయోగశాలలలో అంటే ల్యాబ్ టెస్టింగ్లో ఆధారాలు చూపించాలి. ఆత్మ అనేది కంటికి కనిపించనిది, కొలవలేనిది. అందుకే సైకాలజిస్టులు ఏమంటారంటే పిల్లలు పునర్జన్మ కథలు చెప్పడం వెనుక ఫాల్స్ మెమొరీ సైండ్రోమ్ లేదా వారు ఎక్కడో విన్న కథలను, పెంపకంలో చూసిన విషయాలను తమ అనుభవాలుగా ఊహించుకోవడమే కారణం కావచ్చని భావిస్తారు. ఏది ఏమైనప్పటికీ పునర్జన్మ అనేది విశ్వాసానికి, సైంటిఫిక్ ప్రూఫ్కి మధ్య నడిచే ఒక ఆవిష్కృతమైన మిస్టరీ. నమ్మేవారికి ఇది కర్మ సిద్ధాంతం, సైన్స్ కోణంలో చూస్తే ఇది నిరూపించబడని ఒక సిద్ధాంతం. పూర్వజన్మ ఉందో లేదో, రాబోయే జన్మ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ ఈ రోజు, ఈ క్షణం
మనం చేసే మంచి పనులే మన వర్తమానాన్ని, మన భవిష్యత్తును అందంగా మారుస్తాయనేది మాత్రం అక్షర సత్యం. మరి ఈ పునర్జన్మల గురించి, కర్మ సిద్ధాంతం గురించి మీరేమనుకుంటున్నారు? మీ పునర్జన్మను నమ్ముతారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.